హాయ్ అందరికీ నమస్తే అండి. నా పేరు శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టైం ఎక్కువ లేనప్పుడు చాలా క్విక్‌గా, ఈజీగా చేసుకునే ఒక టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీని చూపిస్తున్నానండి. టేస్టీగా, ఈజీగా ఎలా చేసుకోవాలో ఇంట్లో వెజిటబుల్స్ లేకపోయినా సరే 10 నిమిషాల్లో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి టైం సేవ్ అవుతుంది. అలాగే టేస్టీగా ఉంటుంది. అంతేకాదు క్విక్‌గా అయిపోయే రైస్ రెసిపీ చేయాలనుకున్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మీకు ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. ఇప్పుడు రైస్ రెసిపీ చేసుకోవడానికి ముందుగా మీ దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ తీసుకోండి. మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అవి మీకు నచ్చే వెజిటబుల్స్ తీసుకోండి. దాంతో పాటు ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, ఒక నిమ్మకాయ, ఇంకా మిల్ మేకర్‌ని వేడి నీళ్ళలో 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు సన్నంగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు కొంచెం వేసుకోండి. వెల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మనం తినేటప్పుడు ఈ వెల్లుల్లిపాయలు నోటికి తగిలితే చాలా బావుంటుంది. ఇప్పుడు సన్నంగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక కప్పు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలని, వెల్లుల్లిపాయలని వేయించుకోండి. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారి ఉల్లిపాయలు వేగేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసిన తర్వాత కూడా అలా వేయిస్తూ ఉండాలి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత దీన్ని సెంటర్ చేసుకొని ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. మంచి టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేగి మంచి సువాసన వచ్చిన తర్వాత ఇందులోకి నా దగ్గర ఉన్న వెజిటబుల్స్‌లో ఇవి బీన్స్ అనమాట. ఇవి వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏవి మీకు నచ్చే వెజిటబుల్స్ యాడ్ చేసుకోండి. తర్వాత బంగాళదుంపలు యాడ్ చేసుకుంటున్నాను. ఇవేవి వెజిటబుల్స్ వద్దు అనుకుంటే డైరెక్ట్‌గా కొంచెం జీడిపప్పు గానీ ఏవైనా మీ దగ్గర మీకు మీ టేస్ట్‌ని బట్టి అవి యాడ్ చేసుకొని వేయించుకోవచ్చు. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ లైట్‌గా ఉడికేంత వరకు మూత పెట్టి మీడియంలో పెట్టి ఉడికించుకోండి. ఒక్క 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే బంగాళదుంప అవి కూడా ఉడికిపోతాయన్నమాట. ఈ వెజిటబుల్స్ ఏవి వేసుకున్నా లైట్‌గా మనం వాటర్ వేయకుండా మూత పెట్టి ఉడికించుకోవాలి. అవి బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మిగతా టమాటా, క్యారెట్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ టమాటా ఏసేస్తే టమాటా మెత్తగా అయిపోతుంది. బంగాళదుంప ఉడకదనమాట. అందుకే అవి కాస్త ఉడికిన తర్వాత ఇవి వేసుకోవాలి. ఇప్పుడు మిల్ మేకర్‌ని యాడ్ చేసుకోవాలి. మిల్ మేకర్‌ని వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవడం వల్ల అవి కొంచెం మెత్తగా అయిపోతుంటాయి. గట్టిగా లేకుండా కొంచెం సాఫ్ట్‌గా అయిపోతాయి. అప్పుడు వీటిని యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఒక 10 నిమిషాల పాటు వేయించుకోండి. ఇలా ఆయిల్‌లో వేయించుకుంటే ఈ వెజ్జీస్ తినేటప్పుడు చాలా బావుంటాయండి. అలాగే ఇవన్నీ కూడా హెల్త్‌కి చాలా మంచిది. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. పావు స్పూన్ ఉప్పు వేసుకొని అంతా బాగా కలిపి మరో 2 నిమిషాల పాటు వేయించుకోండి. నాకు ఆయిల్ సరిపోలేదు. అందుకే ఇందులో మరొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఆయిల్ కావాలనుకుంటే ఆయిల్ లేదంటే నెయ్యి కానీ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ గూడా వెజిటబుల్స్ బాగా కలిసేలాగా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. అప్పుడే బావుంటుంది. మనకి పచ్చిదనం లేకుండా బాగా వీటన్నిటికి ఉప్పు, కారం అన్నీ పడతాయి. ఇప్పుడు ఇందులో బాయిల్ చేసుకున్న రైసు యాడ్ చేసుకోవాలి.
రైసు 90% మాత్రమే ఉడికేలా చేసుకోండి. మరీ కంప్లీట్‌గా ఉడికితే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో రైస్ వేశాక చిన్న సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే మీ టేస్ట్‌ని బట్టి ముందే సాల్ట్ వేసుకున్నాం గనుక మనం సాల్ట్ తక్కువగా వేసుకోవడం మంచిది. అందుకే ఫస్ట్ వెజ్జీస్ వేసేటప్పుడే సాల్ట్ తగ్గించుకొని లైట్‌గా వేసుకొని ఇప్పుడు మళ్ళీ రైస్ వేశాక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు రైస్‌కి కూడా సాల్ట్ అంతా పడుతుంది. వెజిటేబుల్స్‌తో పాటు ఈ రైస్‌ని కూడా 2 నిమిషాల పాటు అలా వేయించుకోండి. ఇలా ఆయిల్‌లో వేయించుకోవడం వల్ల టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు చివరగా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోండి. నిమ్మకాయ కూడా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బావుంటుంది. అంతేకాకుండా మీ దగ్గర సోయా సాస్ కావాలనుకుంటే వేసుకోవచ్చు. లేదంటే లేదు. నేనైతే వేయట్లేదు సోయా సాస్ ఏమీని. నచ్చిన వెజిటేబుల్స్‌తో టేస్టీగా ఇలా చేసుకోండి. లంచ్ బాక్స్‌లోకి చాలా అంటే చాలా బావుంటుంది. ఇదంతా కూడా బాగా మిక్స్ చేస్తూ అలాగే ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇది లంచ్ బాక్స్‌లోకైతే చాలా బావుంటుందండి. మనకి టైం కలిసొస్తుంది. చాలా క్విక్‌గా చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.